శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల బిందు పథం. రచన మాదిరెడ్డి సులోచన గారు. బిందు. ఆ పిలుపు ఆమె చెవులకు సోకలేదు. ఉషోదయం వేళ ఆ పల్లెను చూస్తుంటే గమ్మత్తుగా ఉంది హిమబిందుకు. తాటాకుల ఇళ్ళు, ప్రతి ఇంటి నుండి సన్నగా సుళ్ళు తిరిగే పొగను చూస్తూ డాబాపై నిల్చుంది. కూరలు అమ్ముతున్నారు కొందరు, నీళ్ల బిందెలు ఎత్తుకొని వెళ్తున్నారు మరికొందరు. పట్నాలలో కనిపించే హడావిడి లేదు. బిందు. ఈసారి కాస్త గట్టిగా పిలిచింది చెల్లాయమ్మ. ఒక్కసారి సుషుప్త అవస్థ నుండి బయటికి వచ్చి వెనక్కి తిరిగింది. ఆయాసపడుతూ మెట్లెక్కుతోంది చెల్లాయమ్మ. బిందు నొచ్చుకుంది. నేనే కిందికి వచ్చేస్తాను కదా. రామరామ, నువ్వు రావని కాదే అమ్మా, సముద్రం చూడాలన్నావు కదా. బస్సుల్లో ఏం వెళ్తావని శ్యామ్ని జీపడిగాను. అతనికి బందర్లో పనుందట, 8 గంటల వరకు వస్తానన్నాడు అన్నది చెల్లాయమ్మ. శ్యామ్ అంటే? కనుబొమ్మలు ముడిచింది బిందు. నిన్న ఉదయం దొండకాయలు తీసుకురాలేదా గోపమ్మ, ఆమె కొడుకు. ఇక్కడ మున్సిపాలిటీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నువ్వు త్వరగా తెములు. నువ్వు రావా అత్తయ్యా? దిగులుగా చూసింది. ఒట్టి పిచ్చి పిల్లవు, చెల్లాయమ్మ నవ్వింది. బిందు అర్థం కానట్టు చూసింది. కుర్రకారు మీరు వెడితే సరదాగా ఉంటుందే. బాలాజీ, పార్వతి వస్తారు, త్వరగా తెములు అన్నది. హిమబిందు ఏం మాట్లాడలేదు. ఆమె అమ్మా అనుకుంటూ మేడ దిగి వెళ్ళిపోయింది. బిందుకంతా కొత్తగా ఉంది. తన 18 ఏళ్ల జీవితంలో స్నేహితులని తప్ప బంధువులను చూడలేదు. తల్లి, తను, కాలేజీ మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చే చెల్లాయమ్మ తెలుసు. తల్లికి మేనత్త కూతురట. 10 రోజులుండి 2 చీరలు 100 రూపాయలు అడుక్కుని తల్లిని విసిగించి చివాట్లు తినటం తెలుసు. ఉన్న 4 రోజులు ఆప్యాయంగా పిలిచి తలదువ్వేది. ఈసారి వచ్చినప్పుడు తమ ఊరు, సముద్రం గురించి ఊరించి చెప్పేది. ఆమె అలా చెప్పటం 100 సార్లు అయి ఉంటుంది. ఈసారి మాత్రం బిందుకు సముద్రం, కాలువలు, పడవలు చూడాలని చాలా కుతూహలం కలిగింది. మమ్మీ, ఒక్కసారి అత్తయ్య వాళ్ళ ఊరు చూసొస్తానో తల్లిని అడిగింది. శారద తెల్లబోయినట్టు చూసింది. కూతురు ఎన్నడూ ఇలాంటి కోరిక కోరలేదు. ఒక్కదానివి వెళ్ళగలవా, ఉండగలవా బిందు? నీది మరీ చాదస్తమే శారదా. నీకు నీ నర్సింగ్ హోము, కేసులు తప్ప మరో ధ్యాస లేదాయే. తను ఒంటరిగా విసుగ్గా ఉంటుంది అన్నది చెల్లాయమ్మ. శారద అంగీకరించింది. 3 రోజుల క్రితం కంకిపాడు వచ్చారు. ఉన్న కొన్ని డాబా ఇళ్లల్లో చెల్లాయమ్మ బావగారైన కుటుంబరావుదొకటి. అన్నీ తాటాకుల ఇండ్లే. లోపల మాత్రం ఏ డాబా ఇండ్లకు తీసిపోనట్టున్నాయి. వచ్చిన మర్నాడు వెళ్ళి పొలాలు, ఊరు పక్కనున్న చెరువు చూసొచ్చింది. సముద్రం చూడాలత్తయ్యా అని తొందర పెట్టింది. చెల్లాయమ్మకు బిందుని బస్సులో పంపటం సుతారాము ఇష్టం లేదు. బిందు కాలేజీకి వెళ్ళటానికి ప్రత్యేకంగా కారున్న సంగతి తను ఎరగంది కాదు. బిందు ఉత్సాహంగా తయారైంది. తను ఎన్నడూ సముద్రం చూడలేదు. ఈనాడు చూడబోతోంది. చిన్న చుక్కలున్న అమెరికన్ జార్జెట్ చీర కట్టుకుంది. నీలం రంగుపై లేతాకు పచ్చ చుక్కలు అందంగా ఉన్నాయి. వదులుగా జడేసుకుంది. పల్చగా పౌడర్ అద్దుకొని కాటుక పెట్టుకుని బొట్టు పెట్టుకోవడానికి పుల్ల నుదుట ఆనించింది. కింద జీప్ హారన్ బొయ్యిమంది. పుల్ల కదిలిపోయింది. అది యథాస్థానంలో పెట్టేసి తన నాజూకైన వేలుతో బొట్టు దిద్దింది. చిన్న బొట్టల్లా కాసంత అయింది. వదిన, శామన్నయ్య వచ్చేశాడు. పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చింది. వేలు తువాలుకు తుడిచి అలవాటుగా అలంకరణంతా ఒక్కసారి చూసుకుందామని అనుకుంది. దోసెడు అద్దం పక్కున నవ్వింది. ఓ, ఇది నాగది కాదు అనుకొని పవిట సౌరించుకుంటూ కిందికి దిగింది. పాకిట్లో నిలబడిన జీపున అనుకొని ఉన్న యువకుడిని చూసి ఒక్క క్షణం ఆమె గుండె లయ తప్పింది. ఛాయ తక్కువ వాళ్లల్లో ఇంత అందగాళ్ళుంటారని మొదటిసారిగా గ్రహించింది. 6 అడుగుల ఎత్తుకు తగిన లావు, ఒత్తైన జుట్టు, కాస్త చిన్నవిగా కనిపించే సూదంటు రాళ్ల వంటి కళ్ళు. ఒక్క చూపులోనే చూపరులను ఆకట్టుకుంటాడు. అతని చేతిలో సిగరెట్ ఉంది. నిర్లక్ష్యంగా ఎటో చూస్తున్నాడు. రామరామ, ఇంత సిగ్గైతే ఎలాగే తల్లి? రా. చెల్లాయమ్మ మాటలకి ఇద్దరి ఏకాగ్రత చెదిరిపోయింది. అతను సిగరెట్ దూరంగా గిరాటేశాడు. శ్యామో, మా శారద కూతురు బిందు. పరిచయాలు అనవసరం పిన్ని, ఇక్కడ కొత్తవారు. ఆమెగా గుర్తించగలను అన్నాడు చిన్నగా నవ్వి. అతని నవ్వులో ఓ ప్రత్యేకత ఉంది. కళ్ళు మూసుకుపోయి గమ్మత్తుగా కనిపిస్తాడు. అతి ప్రయత్నం మీద అతనికి నమస్కరించింది బిందు. రండి, ఆవిడ ఊరు పరిసరాలు చూడాలేమో. ముందు కూర్చుంటుంది, మీరు వెనక్కి కూర్చుంటారా? పార్వతిని, ఆమె అన్న బాలాజీని అడిగాడు. బాలాజీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టాడు. వాళ్ళిద్దరూ కుటుంబరావు గారి పిల్లలు. ఆయన భార్య కాంతమ్మ టిఫిన్ క్యారియరు, నీళ్ల సీసాలు, ఫ్లాస్కు పట్టుకొని ఇచ్చింది.
అతను ఎక్కి డ్రైవర్ వైపు జరిగాడు. బిందు క్షణం తటపటాయించింది. ఆమెకి ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఆమె పరిచయంలో లాయర్ విశ్వనాథ్, డాక్టర్ చంద్రశేఖరం తప్ప మరెవరూ లేరు. వాళ్ళిద్దరూ తండ్రిలా ఆత్మీయంగా ఉంటారు. ఈరోజు ఎందుకో ఓ వినూత్న భావం కలుగుతోంది. పిన్ని, మీ మేనకోడలికి చెవుడా? శ్యామ్ పెదవులు చిట్లించి నవ్వుతున్నాడు. ఆమెకు కోపం రాలేదు. గండు కోయిలలు కూసినట్టున్న ఆ మృదుమధుర గంభీర స్వరం మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. రామరామ, అసలే ఆ పిల్లకు కొత్త, నువ్వు హడలగొట్టకు. బిందు ఎక్కమ్మా. బిందు ఎక్కింది. జాగ్రత్తగా ఒక పక్కకు ఒదిగి కూర్చుంది. మీ దగ్గర స్కార్ఫ్ లేదా? ఉంది. ఎందుకు? బిందు అడిగింది. జీపులో వెళ్తుంటే గాలులు మీ ముంగులని ముద్దు పెట్టుకుంటాయి. ఆమె స్కార్ఫ్ తీసి కట్టుకుంది. డ్రైవర్, మొదట గుడివాడ వెళ్దాం, అక్కడ పని చూసుకుని బందర్ వెళ్దాం అన్నాడు. జీపు కదిలింది. బెరుకుగా ఇబ్బందిగా చూస్తున్న బిందు క్షణంలో అన్నీ మర్చిపోయి ఆ పచ్చని ప్రకృతిలో లీనమైపోయింది. పంట పొలాలు ఇంత అందంగా ఉంటాయా అనుకుంది. కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డుకు సమాంతరంగా పంట కాలువ ప్రారంభమైంది. అలా వెళ్తుంటే అందంగా అద్భుతంగా కనిపించింది. ఆషాఢమాసం ప్రారంభమైంది. అప్పటికే కురిసిన పెద్ద వర్షాల వల్ల ప్రకృతి పరవశించి చిరునవ్వులు చిందిస్తున్నట్టుంది. మీరేం చదివారు? బీఎస్సీ ఫైనల్కి వచ్చాను అన్నది తపోభంగమైనట్టు చూస్తూ. గేదె అడ్డం రావటంతో సడన్ బ్రేక్తో ఆగింది జీపు. హిమబిందు అతని పైకి తూలింది. ఓ సారీ. అతను ఆమె భుజం పట్టి కూర్చోబెట్టాడు. అతను మామూలుగానే ఉన్న ఆమెలో సన్నని కంపరం బయలుదేరింది. అలాంటి స్పర్శ ఆమెకు కొత్తగా ఉంది. అది తీయగా ఉంది. ఆమె ముఖం పక్కకు తిప్పింది. జీప్ ఆపుతారా? డ్రైవర్, ఆపు. ఏమైంది? శ్యామ్ కంగారుగా అడిగాడు. ఆమె అప్పటికే దిగి ఒక చోట నిలబడిపోయింది. అక్కడ అతనికేం కనిపించలేదు. తాడి చెట్టు నీటి కాలువలోకి వంగి ఉంది. దానిపై పిల్లలెక్కారు. ఏమిటండి? మరోసారి అడిగాడు. అయ్యో, కెమెరా తీసుకురాలేదండి. పల్లెటూరు కదా అనుకున్నాను. ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం. శ్యామ్ పకపకా నవ్వాడు. ఎందుకు? అభిమానంగా అడిగింది. నీళ్లలోకి వంగిన తాడి చెట్టు మీకు పెద్ద దృశ్యమైతే ఇంకా చాలా ఉంటాయి. పదండి. ఆ మొక్కలేమిటండి? అబ్బా, చిన్న చిన్న పందిళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. పసిపిల్లల మైమరిచి కేరింతలు కొట్టింది. వాటి దగ్గరికి వెళ్ళి చూసింది. అన్ని దొండపాదులని అర్థమైపోయింది. శ్యామ్ సుందర్ ఆదుర్దాగా వాచ్ చూసుకోవడం చూసి వచ్చి జీపెక్కింది. మరికొంత దూరం వెళ్ళి మలుపు తిరగగానే తామర కొలం లాంటి చెరువు, దాని నిండా కలువ పువ్వులు మొగ్గలు చూసింది. కాస్త నెమ్మదిగా పోనీయమనండి అన్నది పరవశంగా చూస్తూ. అయితే మనం మంగినపూడి రేవు చేరినట్టే. బాలాజీ గొణుక్కున్నాడు. అసలు పొద్దున్నే 5 గంటలకు బయలుదేరవలసింది. పార్వతి ముఖం చిట్లించింది. హిమబిందు చిత్రంగా చూసింది. తను ఇంట్లో ఒంటరిగా ఉండి కొన్ని విషయాలు విస్మరిస్తుంది. అందరూ ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. జీపు తామరకొలను పక్కనాగింది. చూశాను, వెళ్దాం పదండి అన్నది. ఆమె కళ్ళల్లోని అభిమానం, ఆమె ముఖంలోని మార్పు గ్రహించాడు శ్యామ్ సుందర్. పారు, ఆవిడొచ్చింది ఎందుకమ్మా? ఈ పల్లెలు అవి చూడాలనే కదా అని బిందు వైపు తిరిగి, ఇందులో మీరు అభిమానపడవలసిందేం లేదండి అన్నాడు. ఎంత బాగున్నాయండి పూలు. ఈ ప్రదేశం చూస్తుంటే సస్యశ్యామలం అన్న పదం గుర్తుకొస్తోంది అన్నది ఉత్సాహంగా. అతను ఎటో చూస్తూ గంభీరంగా నవ్వాడు. హిమబిందు ఈసారి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. కాలేజీలో, ఇంట్లో, స్నేహితులలో తనది అపురూపమైన అందమని పేరు. అతను ఎటో చూస్తాడేం? చిచి అనుకుంది మరుక్షణం. అలా ఆలోచించడం ఆమె తప్పు కాదు. ఆ వయసు అటువంటిది. కలువ పూలు కోసిపెట్టనా? డ్రైవర్ అడిగాడు. వద్దు వద్దు, ఆ పూలు అలా చెట్లకుంటేనే అందం. నలిపి నాశనం చెయ్యాలని లేదు, వారిస్తున్నట్టంది. మీరెంత సున్నిత హృదయులండి. శ్యామ్ నవ్వాడు. అతను ఆదారినే వెళ్తున్న జామకాయల బుట్ట ఆపించి 4 కాయలు కొని కడిగి అందరికీ ఇచ్చాడు. తను తీసుకున్నాడు. నాకు ప్రయాణం మొదలు పెడితే చాలు ఏదో ఒక చిరుతిండి తినాలనిపిస్తుంది అన్నాడు జామకాయ కొరుకుతూ. డ్రైవర్, నువ్వు వెనక కూర్చో, జీపు నేను నడుపుతాను. ఆవిడ ఒదిగి అటు పడిపోగలదు అన్నాడు. అందరూ ఎక్కారు. జీపు కదిలింది. గుడివాడలో అరగంట ఆగి కాఫీలు తాగారు. శ్యామ్ సుందర్ తన పని ముగించుకొని వచ్చాడు. దారి పొడవునా కనిపించే సర్వి తోటలు, తాటి చెట్లు చూస్తూ ఇంకా ఆపమని అడగలేదు. తరువాత జీపు సముద్రపొడ్డు చేరుకుంది. పసిపిల్లలా పరిగెత్తింది హిమబిందు. చీర తడిసిపోయినా ఆమెకు తడి తాకలేదు. పెద్ద తరంగం ఉవ్వెత్తున లేచినట్టు లేచి వెనక్కు వెళ్ళింది. అలా వెడుతుంటే కాళ్ల క్రింద మట్టి కరిగిపోతున్న అనుభూతి కలిగింది. తూలి పడబోయింది. అక్కడే ఉన్న శ్యామ్ రెక్క పట్టుకున్నాడు. ఇసుకలో ఆ రంధ్రాలేమిటి? నత్తగుల్లలు చేస్తున్నాయి, శ్యామ్ చెప్పాడు.
ఈ పడవలు తీసుకెళ్లేనా చేపలు పట్టేది? అదిగో ఆ చిన్న చిన్నగా కనిపించేవన్నీ పడవలే. ఒక్కొక్కసారి 5-6 రోజులు సముద్రంలోనే ఉండిపోతారు. మరి వారికి భోజనం, నీళ్లు? ఓ వదినా, పార్వతి నవ్వి చేయి పట్టి లాక్కుపోయి పడవ చూపింది. వంట సామాగ్రి, ఎండు పుల్లలు, లాంతర్లు, మంచినీటి డ్రమ్ములు అన్నీ ఉన్నాయి. ఒకవైపు పట్టుకొచ్చిన చేపలకు బేరగాళ్లు నిల్చున్నారు. మరోవైపు చనిపోయిన చేపలను కోసి సముద్రంలో కడిగి గంపల్లో వేస్తున్నారు. మురికి నీరు తప్ప శుభ్రమైన నీరుండదా? గాలికి అల్లరి చేసే ముంగురులను సవరించుకుంటూ అంది హిమబిందు. అదిగో దూరాన ఓ 2 మైళ్ళు వెళ్ళగానే తేట నీరు కనిపిస్తుంది. చేయి చాపి చూపాడు శ్యామ్. ఓ పక్క నుండి చూస్తే చిత్రకారుడు గీసిన చిత్రంలా అనిపించాడు ఆమెకు. ఆమె హృదయంలో కూడా సన్నగా సంచలనం ప్రారంభమైంది. అతను వాచి చూసుకున్నాడు. నేను హైదరాబాద్ వెళ్ళాలి మిస్ హిమబిందు. నన్ను బస్టాండ్లో దింపేసి వస్తుంది జీపు. ఓ పదండి. అందరూ వచ్చి ఓ చెట్టు కింద కూర్చుని ఉపాహారం తీసుకున్నారు. శ్యామ్ జీపు వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఆయన కూడా ఉంటే బాగుండేది అప్రయత్నంగా అనేసింది. ఆయనకి 24 గంటలు భార్య ధ్యాసే. పురుడు ఈయనగారే పోసుకుంటారు. అప్పటికి నోరు విప్పాడు బాలాజీ. అతని వివాహమైందా? ఆ విషయం ఎందుకో చేదు మాత్రలతో చింది బిందుకు. ఒక్కసారి ఆమె ఊహ సౌదాలు గాలికి లేచిపోయినట్టు అనుభూతి చెందింది. అమ్మో, సరళ వదిన ఊరుకుంటుందా? పార్వతి కళ్ళు పెద్దవి చేసింది. ముగ్గురు కార్డ్స్ ఆడారు. బాలాజీ తన చదువు, కాలేజీ విషయాలు చెప్పాడు. అన్యమనస్కంగా వింటున్న ఆమె దృష్టి మాత్రం కడలి తరంగాలపైనే ఉంది. మమ్మీ వస్తే బావుండేది అనుకుంది 5-6 సార్లు. బిందు లేమ్మా, మనం హైదరాబాద్ వెళ్ళాలి. చెల్లాయమ్మ కుదుపులకు విసుగ్గా ఆవులిస్తూ లేచింది. అసలే చికాకుగా ఉండి నిద్ర రాలేదు. నైట్ గౌన్ వేసుకొని పడుకునే అలవాటు. అందరిలో ఎలా అని అటుదొర్లి ఇటుదొర్లి చీర కాళ్లల్లో పడుతుంటే విసుక్కుని తెల్లవారుజామున కునుకు తీసింది. తర్వాత వెళ్దాంలే అత్త, నాకు నిద్ర వస్తోంది. అటు తిరిగి పడుకుంది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదు చిన్నమ్మ. డ్రైవర్ గోవిందు గొంతు వింటూనే లేచి కూర్చుంది. తన చీరంతా లుంగ చుట్టుకుపోయిందని గ్రహించిన బిందు దుప్పటి చుట్టుకొని పక్క గదిలోకి వెళ్ళి చీర కట్టుకొచ్చింది. అమ్మకి ఏమైంది గోవిందు? ఏమో, ఉన్నట్టుండి రాత్రి చాలా సుస్థి చేసింది. బిందు ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయింది. అత్తయ్య, మనం వెళ్ళిపోదామా? దిగులుగా అడిగింది. రామ ఎన్నడూ నీరసమని నోటి నుండి రానిచ్చేది కాదు. ఇదేం జబ్బో? ఆవిడ అస్తవ్యస్తంగా ప్యాక్ చేసిన బిందు వస్తువులు తెచ్చి కారులో సర్దింది. బిందు ముఖంపై నీళ్లు చల్లుకొని వచ్చి కూర్చుంది. కారు ముందుకు సాగింది. గోవిందు, డాక్టర్ చంద్రశేఖరం అంకుల్ దగ్గరున్నాడా? ఒక్క డాక్టర్ ఏమిటమ్మా, హైదరాబాద్లో ఉన్న డాక్టర్లంతా మన ఇంటి ముందరే ఉన్నారు అన్నాడు గోవిందు. బిందు గుండెల్లో రాయి పడింది. అంత సీరియస్గా ఉందా తల్లికి? ఏమైంది? గోవిందు, విశ్వనాథం గారున్నారా? ఆయనకు వెంటనే ఫోన్ చేసి పిలిపించారమ్మా. ఆయనే కారు తీసుకుని వెళ్ళమన్నది అన్నాడు. అప్పటికే కారు కంకిపాడు దాటి విజయవాడ దారి పట్టింది. ఆమెకిప్పుడు దిగులుగా ఉంది. ప్రకృతి అందాలు కానీ పరిసరాలు కానీ కనిపించటం లేదు. హిమ అంటూ పిలిచే సన్నని స్త్రీమూర్తే కళ్ళల్లో మెదులుతోంది. తలపై 1000 ఏనుగులు తొక్కుతున్నట్లు అనిపించింది. తను పుట్టి బుద్ధి ఎరిగాక తల్లిని వదిలి ఒక్క నిమిషం కూడా ఎక్కడికి వెళ్ళలేదు. తల్లి అనారోగ్యంగా ఉండటం కూడా చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ చిన్నగా మాట్లాడే తల్లి అంటే హిమబిందుకు అమితమైన అభిమానం. తల్లి, తండ్రి, తాత, అవ్వ, స్నేహితురాలు, తోబుట్టువు అన్నీ ఆమె అయి పెంచింది. మనిషి అన్నాక రోగాలే రావా? ఏడ్పెందుకే తల్లి? చెల్లాయమ్మ విసుక్కుంది. తను ఏడ్చిందా? చేత్తో చెంపలపై జాలువారిన నీటిని తుడుచుకుంది. అంతమంది డాక్టర్లు ఎందుకు వచ్చారంటావు? మీ అమ్మ హైదరాబాద్లో పేరు మోసిన డాక్టరాయే. స్నేహితులు, విద్యార్థులు ఎందరు లేరు? వాళ్ళంతా వచ్చుంటారు ఓదార్చింది చెల్లాయమ్మ. డ్రైవర్, ఇంకెంతసేపు పడుతుంది? 4-5 గంటలైనా కావాలమ్మా, ఇప్పుడే విజయవాడ దాటుతున్నాం అన్నాడు. ఆమెకు గాలి కంటే వేగంగా పరిగెత్తి తల్లిని చూడాలనుంది. తను అకస్మాత్తుగా పక్షిగా మారితే ఎంత బాగుంటుంది. హాయిగా వెళ్ళి తల్లి దగ్గరుండేది రెక్కలు కట్టుకుని. ఎన్నడూ లేంది తనెందుకు ఈ ఊరు రావాలి? ఆమెకు తోచినట్టు ఉద్వేగంగా, ఆరాటంగా, అసహనంగా ఉంది. హిమ, తల్లి ఎదురు వచ్చి కౌగిలించుకుంది. నిన్ను చూడాలని అనిపించింది హిమ. నువ్వు రావేమోనని అలా చెప్పమన్నాను. మల్లెలు విచ్చుకున్నట్లుందా చిరునవ్వు. ఎందుకు రాను మమ్మీ, సముద్రం చూడగానే వచ్చేద్దామనుకున్నాను. అత్తయ్య ఏమంటుందోనని ఉండిపోయాను. మై స్వీట్ గర్ల్. తల వంచి నుదురు ముద్దు పెట్టుకుంది. పరవశంతో మూసిన కళ్ళు విప్పింది. మరీ పసిపిల్లవు అవుతావు బిందు. దగ్గర ఎవ్వరూ లేరు కదా, అందుకే కారు పంపారు. కళ్ళు నిలుపుకొని మరీ చూసింది. చెల్లాయమ్మ జాలిగా చూస్తోంది.
ఓహ్, ఇదంతా నా భ్రాంతి అనుకుంది. కళ్ళు మూసుకుని సీటుకు చేరబడింది. తల్లికి నాన్న వారెవరూ లేరు. అన్యమతస్థుడిని వివాహం చేసుకుందని దగ్గరగా రారు. తాము సాధించిన ప్రగతి ఏమిటో అర్థం కాలేదు. ఎందుకు విడిపోయారో గాని తల్లి తండ్రి విడిపోయారు. తండ్రి ఫోటో తప్ప తను చూడనే లేదు. ఆయన ఫారిన్లో ఉన్నాడట. తల్లి మేనత్త కూతురు ఒక్క చెల్లాయమ్మ మాత్రం వచ్చి నెల రోజులుండేది. అప్పుడప్పుడు బంధువులమంటూ వచ్చేవారంతా రాబందులు వదిన. ఆయన అమెరికాలో ఉండగా పాపతో నేను అవస్థపడుతుంటే అపహసించిన వారే ఆప్తులమంటే కరిగిపోతానా ఎన్నోసార్లు తల్లి చెల్లాయమ్మతో అనగా విన్నది. నీ సంగతి సరేనే శారదా, పుట్టెడు దిగులతో నవ్వుతూ తిరుగుతావు. రేపు బిందు సంగతేమిటో ఆలోచించావా నిలదీసేది. నా బ్రతుకు నా సంతోషం అన్నీ అదే వదిన, దానికే లోటు రానివ్వను అనేది. ఎన్నోసార్లు తండ్రి విషయం అడుగుదామనుకున్న బిందు తల్లిని బాధించడం అవుతుందేమోనని ఊరుకుండిపోయేది. ఆమె తన స్వంత ప్రతిభతోనే బిందు నర్సింగ్ అండ్ మెటర్నిటీ హోమ్ స్థాపించి పైకి తెచ్చిందని అందరూ అనుకుంటారు. దాంపత్య జీవితం ఒక్కటి వదిలేస్తే తల్లిని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. జంట నగరాలలో పేరు మోసిన గైనకాలజిస్టు శారదాదేవి అనుకుంటారు అందరూ. తనెవరో తెలియని వారు ఆ మాట అన్నప్పుడు తను సంతోషంతో పొంగిపోయేది. కారాగింది. వచ్చేసామా అత్తయ్య? అప్పుడేనా? కాసింత కాఫీ త్రాగు. కప్పులో పోసి ఇచ్చింది. కాఫీ సిప్ చేసింది. చేదుగా కాలకూట విషంలా అనిపించింది. హిమబిందు ఎంత ఆదుర్దా పడినా కారు హైదరాబాద్ చేరేసరికి సాయంత్రమైంది. ఇంటి ముందున్న కార్లను చూసి ఆశ్చర్యపోయింది హిమబిందు. తను మెట్రిక్ పాస్ అయినప్పుడు తల్లి పార్టీ ఇచ్చినప్పుడు వచ్చాయి. హాల్లో కూర్చున్న జనం వంక బిత్తరపోయి చూసింది. దాదాపుగా జంట నగరాల్లోని డాక్టర్లంతా ఉన్నారు. అందరి ముఖాలలో విచారం గూడు కట్టుకుంది. ఏమై ఉంటుంది? నిజంగా తల్లికి ప్రమాదంగా ఉందా? డాక్టర్ చంద్రశేఖర్ లోపల నుండి వచ్చాడు. బిందును చూస్తూనే సానుభూతిగా దగ్గరకు తీసుకున్నాడు. బిందు, అతని గొంతు మూగబోయినట్టయింది. మమ్మీకి ఎలా ఉంది అంకుల్? అందరూ ఒక్కసారి చలనం వచ్చినట్టు లేచి మాట్లాడుతున్నట్లు అనిపించింది. కానీ జాలిగా మౌనంగా తననే చూస్తున్నారు. చూద్దురా అమ్మా. అతను భుజాల చుట్టూ చేయి వేసి లాక్కుని పోయాడు. హాల్లోని దృశ్యం చూసి క్షణం స్తంభించిపోయింది. శారదమ్మ విశ్రాంతిగా కూర్చునే పీట నట్టింట పెట్టారు. దానిపై ఆమె ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు పడుకుంది. తల దగ్గర స్టూలు పైన దీపం వెలుగుతోంది. అగరొత్తులు వెలుగుతున్నాయి. మమ్మీ, మమ్మీ! తల్లి చనిపోయిందన్న సత్యం భరించలేనట్టు కేకలు వేసింది. చంద్రశేఖర్ పట్టుకున్నాడు. ఒక్క హంగలో దులపరించుకొని తల్లి శవంపై నిలువునా పడిపోయింది. నా తల్లి, నీకేం కష్టం వచ్చిందే? ఎవరికీ చెప్పుకోలేదమ్మా. నేనొచ్చానే, నీ వదిన్ని మాట్లాడే అని చెల్లాయమ్మ తల బాదుకుంది. మమ్మీ, మమ్మీ, నేనేం తప్పు చేశాను మమ్మీ? నాకింత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావు. హిమబిందు హిస్టీరియా వచ్చిందానిలా ఏడుస్తోంది. ఆ అమ్మాయికి సెడటివ్ ఇవ్వండి, లేకపోతే హైరానా పడిపోతుంది. ఎవరో సలహా ఇచ్చారు. ఆ మాటలు బిందు చెవుల్లో పడ్డాయి. అంకుల్, వద్దు వద్దంకుల్, మా మమ్మీని చూసుకోనివ్వండి. తల అడ్డుగా ఊపింది. ఓకే. చంద్రశేఖర్ కళ్ళొత్తుకొని ఆమె తల నిమిరాడు. బిందు తల్లి మనల్ని అన్యాయం చేసిందమ్మా. శారదమ్మ, నీ ఇంట్లో నేను వంట మనిషిగా ఉండలేదమ్మా. తల్లి కంటే ఎక్కువగా చూసావమ్మా. సుబ్బమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఊరుకోమ్మా, ఊరుకో. ఎవరో కొత్తావిడ వచ్చి హిమబిందు భుజాలు నిమిరింది. ఎవరన్నట్టు చూసింది కళ్ళొత్తుకుని. మీ మేనమామ భార్య శకుంతలమ్మే తల్లి, చెల్లాయమ్మ చెప్పింది. బిందు అయోమయంగా చూసింది. గాడ్ మే బ్లెస్ హర్ సోల్ చైల్డ్. మంచి వస్తువులే భగవంతునికి ప్రీతిపాత్రం అవుతాయమ్మా. మనం దుఃఖించకూడదు. సుఖదుఖాలన్నీ ఆ ప్రభువుకు సరెండర్ చేసుకోవాలి. మరో విధవ వృద్ధురాలు ఓదార్చింది. తల్లి పేషెంట్లెవరో అనుకుంది. శారదమ్మ చల్లని చేయి తీసి చెంపకు అంచుకుంది. 1, 2, 10 మార్ఫియా ఇంజెక్షన్లు తీసుకుందట. బిందు చెవుల్లో పడ్డాయి ఆ మాటలు. తిరిగి చూసింది. 2 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. తల పగలు కొట్టుకోవటానికి ఏ రాయి అయితేనే ఆయుష్ మూడింది. డాక్టర్లు ప్రాణం పోస్తారా? మొత్తం డాక్టర్లున్నారు. ఎందుకు? మరొక ఆవిడ అంటుంది. బిందుకి మతిపోయింది. తల్లి మార్ఫియా ఎందుకు తీసుకుంటుంది? ప్రాణం తీసుకునేదైతే తను 5 నెలల కడుపులో ఉన్నప్పుడే వదిలిపోయిన తండ్రి చేసిన మోసానికి తీసుకోవాలి. బంధువులు, సంఘము, స్నేహితులు ఆమె విఫల ప్రేమను పరిహసించినప్పుడే చచ్చిపోవాల్సింది. అంకుల్, అంకుల్, మమ్మీ ఆత్మహత్య చేసుకుందా? ఆవేశంగా లేచి చంద్రశేఖర్ గారి చేతులు పట్టుకుంది. అతను అవునన్నట్టు తల ఊపాడు. నేను నమ్మను. ఎందుకు చేసుకుంది అంకుల్? తెలియదన్నట్లు తలాడించాడు. మమ్మీ, మమ్మీ, నన్ను నీతో పాటు తీసుకుపో మమ్మీ. బావురుమంటూ తల్లి మీద పడిపోయింది.
బిందు లేమ్మా, తన కాలం తీరిపోయింది. చెల్లాయమ్మ ఓదార్చబోయింది. అమ్మ కాలం తీరిపోయిందా? 36 మమ్మీ ముసలిదైందా? మమ్మీ నాతో మాట్లాడు మమ్మీ. నిర్జీవంగా ఉన్న తల్లి ముఖంలో ముఖం పెట్టింది. మంచి వస్తువులే ఆ భగవంతుడికి ప్రేమైపోతాయమ్మా. బిందు తలని హృదయానికి హత్తుకుంది చెల్లాయమ్మ. మరీ చీకటైతే కష్టం. ఇంకా రావాల్సిన వారెవరైనా ఉన్నారా? మనకు తెలియని వారెవరున్నారు? గోవిందు, జీపులో ఆ మంచం వేయించు, చంద్రశేఖరం అన్నాడు. జీపును పూలరథంలా అలంకరించారు. కొందరొచ్చి పూలదండలు వేసి కన్నీరు నింపుతున్నారు. శారదమ్మ శవం లేచేసరికి హిమబిందుకి స్పృహ తప్పిపోయింది. చెల్లాయమ్మ బిందు తలను ఒడిలో పెట్టుకొని కూర్చుంది. మరో డాక్టర్ వచ్చి బిందుకి ఇంజెక్షన్ ఇచ్చాడు. అది ఆసుపత్రి ప్రాంగణం. ఆదుర్దాగా ఆసుపత్రిలో అడుగుపెట్టాడు శ్యామ్సుందర్. తెల్లని దుస్తులు ధరించిన నర్సు దేవదూతలా ఎదురొచ్చింది. ఎవరు కావాలి? సరళా శ్యామ్. ఆమె ముసిముసిగా నవ్వింది. అతన్ని పరీక్షగా చూసింది. ప్లీజ్. స్వీట్ చేతిలో పడందే శుభవార్తలు చెప్పబడవు. తల అడ్డంగా తిప్పింది. సిస్టర్, ఉన్న పడంగా స్వీట్ ఎలా వస్తుంది? ఈ 10 రూపాయలు తీసుకుని తెప్పించండి. 10 రూపాయలు తీసుకొని నవ్వి గదివైపు చూపించింది. గదిలో అడుగుపెట్టి అక్కడే ఆగిపోయాడు. అందంగా అలసటగా నిద్రపోతోంది సరళ. పక్కనే గుప్పిళ్ళు ముడుచుకున్న బాబు. అతని ఆనందానికి హద్దుల్లేవు. ఒక్కడుగు ముందుకు వేశాడు. అతనికి మరో సంగతి గుర్తుకొచ్చింది. ఆ రోజు జూలై 5వ తేదీ, అతి ముఖ్యమైన రోజు. ఆ రోజు అతని పెళ్లి రోజు. సరు నెమ్మదిగా పిలిచాడు. కళ్ళు విప్పి చిన్నగా నవ్వింది. ఆ స్నిగ్ధహాసం అపురూపమైంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగుంది. ఈరోజు మన పెళ్లి రోజు. మీకు అమూల్యమైన కానుకిస్తాను అన్నది లేచి కూర్చుంటూ. ఆమె అలసట్లోని అందం అతన్ని విచలితుణ్ణి చేసింది. ముందుకు వంగాడు. ష్ అత్తయ్య మందలింపుగా చూసింది. నేల మీద కూర్చుని పనిచేసుకుంటున్న తల్లి కనిపించింది. చేతులు పట్టండి. అతను బుద్ధిగా కూర్చుని చేతులు చాపాడు. బాబుని చేతుల్లో ఉంచింది. ఎలా ఉంది మన బహుమతి? అల్లరిగా నవ్వింది. ఎక్సలెంట్. అంటీ అంటనట్టు పసివాడి బుగ్గలు తాకాడు. మరి నా బహుమతేది? గోముగా అడిగింది. ఇంటికి పద, మళ్ళీ మ్యారేజ్ డే నాటికి అందాల బొమ్మను. కళ్ళు చికిలించి నవ్వాడు. యూ నాటి. చిన్నగా అత్తగారు చూడకుండా అతని బుగ్గ గిల్లింది. నీ ఆరోగ్యం ఎలా ఉంది సరు? అలసటగా ఆయాసంగా ఉన్నమాట నిజమే, కానీ మన బాబును చూస్తుంటే అన్నీ మర్చిపోయి వాడి ఆటపాటల్లో గడపాలనుంది అన్నది మిలమిల మెరిసే కళ్ళతో చూస్తూ. వంగి ఆ కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చిరుకోపంగా చూసింది. అతని ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది. నేను లేకపోతే మీకంతా విచ్చలవిడి. తిండి తింటున్నారా అసలు? మీకు ఆఫీసు ఆటలుంటే చాలు అన్నది చెంపల మీద చేత్తో రాస్తూ. అసలు నేనెంత బుద్ధిమంతుణ్ణయ్యానో అమ్మనడుగు. బొజ్జ రాకూడదని ఒక్క టెన్నిస్ ఆడటం తప్పితే బయటికే వెళ్ళటం లేదు. శ్యామ్ ఆరాధనాపూర్వకంగా చూస్తూ అతని చేతిని పెదవులు కానించుకుంది. ఇప్పుడు మీ అత్తయ్య చూడదు కాబోలు. ఇద్దరూ నవ్వుకున్నారు. బాలింతరాలివి, ఎక్కువగా మాట్లాడకూడదు. సరళ, శ్యామ్ నీ కొడుకుని చూసావు కదా, మీ బావగారింటికి వెళ్ళు అన్నది అతని తల్లి గోపమ్మ. అమ్మ నిజంగా వెళ్ళాలా? అబద్ధంగా అంటున్నానా? దాని ఒళ్ళు పచ్చిగా ఉంటుంది, మాట్లాడితే పళ్ళు కదిలిపోతాయి. గోపమ్మ మందలింపుగా చూసింది. సర్లే, వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి చిన్నగా నవ్వింది సరళ. అప్పుడే డాక్టర్లు లోపలికి రాబోయి తలుపులో నిలబడిపోయింది. కమిన్ డాక్టర్, కమిన్. ఐఎమ్ సారీ, ఆరోగ్యం గురించి అడుగుతున్నాను, నేను మాట్లాడటం లేదు అన్నాడు కంగారుగా. మాట్లాడండి, పర్వాలేదు. స్త్రీ మాతృత్వం అనే మహత్తర వరం పొందినప్పుడు ఆమె సంతోషం పంచుకునే భాగస్వామి భర్త కన్నా ఎక్కువ ఎవరుంటారు? ఆమె లోపలికి వచ్చింది. డాక్టర్ గారు, మీరు అప్పుడప్పుడు రచనలు చేస్తుంటారా? శ్యామ్ అడిగాడు. రచయితలంటే ఎవరు? సుఖదుఖాలలో తరంగాలలా లేచే భావాలకు రూపకల్పన చేస్తేనే రచయిత అవుతాడు. ఆమె హ్యాపీ ఉమెన్. ఆమె చాలా ఉత్సాహంగా తల్లి బిడ్డను చూసి వెళ్ళిపోయింది. పాపం ఏదో బాధపడుతున్నట్టుంది సరళ అన్నది. అందరికీ పాపం అంటావు, నీ గుండె వెన్న ముద్ద. నవ్వాడు. మీ గుండె పప్పు ముద్ద. వెక్కిరించింది. ఆనందంగా ఇంటికొచ్చాడు. సంతోషంతో మతిపోతోంది. రావయ్యా శ్యామ్, రా ఆహ్వానించాడు సుదర్శన్. అక్కయ్య లేదా? సరళ కోసం జావ కాస్తున్నట్టుంది. ఏమోయ్ రమ్ము, మీ తమ్ముడొచ్చాడు అన్నాడు. వచ్చే అన్న 5 నిమిషాలకు రమాదేవి వచ్చింది. పలకరించి వెళ్ళిపోయింది. సుదర్శన్ అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పి స్నానం చేసి భోంచేసి నిద్రపోయాడు. అది భయంకర స్వప్నం. ఉలిక్కిపడి లేచి మంచినీళ్లు తాగాడు. గుర్రు పెట్టి సుదర్శన్ నిద్రపోతున్నాడు. హాల్లో ఫోన్ గణగణమని
అవతల రమాదేవి సరళకు రక్తస్రావం అధికమైందట. తొందరగా రమ్మంది. శ్యామ్కి మతిపోయింది. బావను లేపి ఇద్దరు మెటర్నిటీ హోమ్ చేరుకునేసరికే గోపమ్మ శోకాలు వినిపించాయి. అతను స్థాణువులా నిలబడిపోయాడు. ఏమిటో ఈ మధ్య ఆమె చేసిన కాన్పులు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. ఆమె మనసు స్థిమితంగా ఉందా? ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. రా శ్యామ్, ప్రాణం పోతున్నట్లు చెయ్యి పట్టి లాగాడు సుదర్శన్. తెల్ల బట్టతో కప్పబడిన సరళను చూసి అతను నిలువునా పడిపోయాడు. సరు సరు అతని జబ్బ పట్టుకుని లాగారు. ఇంకెక్కడి సరళరా నాయనా, అప్పుడే నెల దాటింది సరళ పోయి. కళ్ళొత్తుకుంది గోపమ్మ. ఇందాక అతను అయోమయంగా చూశాడు. ఇందాక అతను చూసిందంత ఉత్త భ్రమ అన్నమాట. జూలై 5వ తేదీ తన హృదయంలో నిలిచిన సజీవ స్మృతి. ఎన్నాళ్ళు ఇక్కడ, మన ఊరు పోదాం అన్నది తల్లి. అలాగే అన్నాడు ఎటో చూస్తూ. ఎప్పుడూ నీట్గా ఉత్సాహానికి మారుపేరుగా ఉండే కొడుకుని అలా చూడగానే ఆమె హృదయంలో ఎవరో చెయ్యి పెట్టి నిర్దాక్షిణ్యంగా తిప్పినట్లు అనిపించింది. శ్యామ్, నీకు చెప్పటం తేలికేరా, నేనే రాజీ పడలేకపోతున్నాను. సంవత్సరంలో ఎంత కలిసిపోయింది మనలో. అత్త అని అసహించుకున్నా అంత బాధ ఉండేది కాదు అన్నదామే. శ్యామ్ సుందర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. గోపమ్మ కళ్ళొత్తుకుంది. ఆమె సామాన్లన్నీ సర్దుకుంది. మనము బయటికి ఏడ్చి భారం దింపుకుంటున్నామమ్మా, అతడిని చూస్తే భయం వేస్తోంది అన్నది రమాదేవి పసివాడికి పౌడర్ వేస్తూ. జాబ్కు అటెండ్ అయితే వాడే మర్చిపోతాడు. మీరు పసివాడిని చూసుకోగలరా? సుదర్శన్ అడిగాడు గోపమ్మను. తప్పేదేముంది నాయనా, పసిపిల్లాడిని చూసైనా శ్యామ్ మనలో పడతాడని ఆశ అన్నది నిరాశగా. స్రవించే అశ్రువులను ఒత్తుకొని ఆమెకు సరళ జ్ఞాపకాలు కాల్చివేస్తున్నాయి. అత్తయ్య అత్తయ్య అంటూ అనుక్షణం వెంట తిరిగేది. ఆ ఇంట్లోని చైతన్యమంతా సరళతోనే పోయిందేమో అనిపిస్తోంది. పోనీ రమా, ఓ నెల నువ్వు ఉండిరా, కష్టాలు వచ్చినప్పుడు కాక మనం ఉండి ఎందుకు? సుదర్శన్ సలహా ఇచ్చాడు. అలాగే పద అన్నది రమ. డాక్టర్ పేరేమిటి బావా? శ్యామ్ సుందర్ ఉన్మాదిగా గదిలోకి వచ్చాడు. సుదర్శన్ ఆర్తిగా అతని భుజం తట్టాడు. రిలాక్స్ శ్యామ్, రిలాక్స్. మన కర్మ బాగా లేనప్పుడు ఎవరిని అన్నా లాభమేమిటి? మన వారికి కర్మ సిద్ధాంతం బాగా వంటబట్టింది. ఆవేశంతో కోపంతో అతని పెదవులు అదరసాగాయి. అంతలో పసివాడేడ్చాడు. శ్యామ్ వెళ్ళి వాడిని తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. జాలిగా వాడి తలనిమిరాడు. వాడికి తండ్రి బాధ అర్థమైనట్లు ఊరుకున్నాడు. నాని, నీకింత వయసులోనే ఆ పైన మాటలు పూర్తి చేయలేకపోయాడు శ్యామ్. శ్యామ్, ఏమిటిది? ఊరుకో. నాకు ఆడపిల్లలు లేరని తొలిచూలు అన్నంత గారాబంగా పెంచాను. నన్ను దగా చేసింది. ఆయన కళ్ళు చెమర్చాయి. మీరు భలేవారే, అతనికి ధైర్యం చెప్పి మీరేడుస్తున్నారా? రమాదేవి కసురుకుంది. సుదర్శన్ కొడుకులు కూడా ఓ మూల నిలబడిపోయారు. అత్తంటే వాళ్ళకి ప్రాణమే. సాయంత్రం టాక్సీలో కంకిపాడు బయలుదేరారు ముగ్గురు. ఇంటికి వచ్చిన తర్వాత శ్యామ్ మతిపోయింది. ప్రతి చోట సరళ జ్ఞాపకాలను రేపుతోంది. గులాబీ చెట్టు దగ్గర నిలబడ్డాడు. పువ్వు తుంచబోయాడు. ఆగండి, ఆ పువ్వుతో మీకేం పని? నీ నల్లని కురులలో తురమాలని. ఆ పువ్వు చెట్టుకుంటేనే అందం. మీరు ఎంత కఠినాత్ములు! ఆ పువ్వుని కోయటానికి మనసు ఎలా వచ్చింది? మనం కోయకపోయినా వడలి రాలిపోతుందిగా. ఒకరోజు పెద్దవారమై మనము చనిపోతాం, అందుకని ఇప్పటి నుండి చంపుతారా? చటుక్కున ఆమె నోరు మూశాడు. ఎంత సున్నితంగా ఆలోచించేదామే. అయ్యో గోపమ్మొదిన, ఆ డాక్టర్ అజాగ్రత్త వల్లే పోయిందట కదా. ఎవరిదో పరామర్శ. మానుతున్న గాయం మళ్ళీ రేగింది. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చరచర మేడపైకి వెళ్ళి నిస్పృహగా మంచం మీద వాలిపోయాడు. గోడ మీద అందమైన బొమ్మ క్యాలెండర్. దాన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని వేసుకుంది సరళ. థ్యాంక్స్ శ్యామ్. అచ్చు, నేను ఊహించినట్టే ఉంది క్యాలెండర్. థ్యాంక్స్ ఇంత చప్పచప్పగా ఉంటుందా? సరళ అటు ఇటు చూసి ముంగాళ్లపై లేచి అతని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టింది. అతను గ్రహించే లోపలే క్రిందికి పారిపోయింది. ఆ మధుర స్మృతులలో మాడి మసై పొమ్మని తను చనిపోయింది. లేదు లేదు, చంపేశారు అనుకున్నాడు. క్రింద పరామర్శించే వారి సంఖ్య అధికమైంది. శ్యామ్, మీ ఆఫీస్ వాళ్ళట వచ్చారు. రమాదేవి పిలిచింది. రమక్క, నాకెవ్వరిని చూడాలని లేదు, క్షమించమని చెప్పు అన్నాడు. ఆమె జాలిగా వెళ్ళిపోయింది. మర్నాడు ఆఫీస్ ప్యూన్ వస్తే లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్లు అప్లికేషన్ రాసిచ్చాడు. అయ్యా మహాలక్ష్మిలా ఆ ప్యూన్ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. అప్పన్నా అప్పన్నా అంటూ అతనికి భోజనం పెట్టందే పంపేది కాదు. ఆ సరళ హృదయం, ఆ మృదుత్వం మచ్చుకైనా తను చూసిన మనుషుల్లో కనిపించవు. ఆ గది అలంకరించడానికి ఇద్దరూ పోటీలు పడ్డారు. రాగానే కనిపించేలా శ్యామ్ ఫోటో పెట్టింది. ఓహో, అక్కడ నీ ఫోటో ఉండాలి. నేను ఆఫీస్ నుండి రాగానే
నువ్వు పనిలో ఉండి దర్శనం ఇయ్యకపోతే ఫోటోను చూస్తానని మూతి ముడిచి అల్లరిగా కొంట చూపులతో చెప్పాడు. ఆహా, దినమంతా ఆఫీస్లో ఉంటావు, నాకు చూడాలనిపించినప్పుడల్లా వెళ్తూ అలా చూస్తాను. తన ఫోటో తీసి అతని ఫోటో పెట్టింది. భర్త మాట వినకపోతే పాపం చుట్టుకుంటుంది, వినకపోతే కదా నాకేం చెముడా, శుభ్రంగా వింటున్నాను అన్నది ఫోటో తగిలించి వెనక్కొచ్చి చూస్తూ. అసలు వచ్చి 4 రోజులు కాలేదు, నీ పెత్తనమేమిటి? కోపంగా అడిగాడు. మేడ మీద పక్క గదిలో సామాన్లు తీసుకురావాలని వచ్చిన గోపమ్మ ఇద్దరు తగువ వింది. ఇద్దరూ కలిపి తీసుకున్న ఫోటో తగిలించుకోరాదర్రా ముసిముసిగా నవ్వింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆవిడ దిగిపోగానే పక్కున నవ్వారు. అక్కడ ఇద్దరు దండలు వేసుకొని రిసెప్షన్ నాడు తీయించిన ఫోటో తగిలించారు. శ్యామ్ ఆవేదనగా ఆ ఫోటో వంక చూశాడు. సరళ నవ్వుతోంది. ఆమె ఎంత శాంతమూర్తో అంత భావుకురాలు, శృంగారమూర్తి. వివాహమైన కొత్తలో ఒకరోజు మధ్యాహ్నం వర్షం కురుస్తోంది, చలిగా ఉంది. క్రింద హాల్లో బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు తను. పైకి వెళ్దామా అన్నది కాఫీ వేరుశనక్కాయలు తెచ్చి బల్ల మీద పెడుతూ. ఇక్కడే బాగుంది, 5 నిమిషాలకోసారి వేడివేడిగా కాఫీ తాగొచ్చు అన్నాడు. బయట వరండాలో తల్లి పనివారితో బియ్యం బాగు చేయిస్తోంది. సరళ అటు ఇటు చూసింది. అతను కాఫీ తాగుతున్నాడు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది కదూ. అప్పటికి ఆమె ఉద్దేశం గ్రహించలేదు తను. ఆమె బీరువాల నుండి ఓ పుస్తకం తీసింది. అందులో 2-3 వాక్యాలు అండర్లైన్ చేసున్నాయి. అది తెచ్చి అతని ముందుంచింది. అతని కళ్ళు అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి. బయట వర్షం కురుస్తోంది, చలిచలిగా ఉంది. ఆ నవదంపతులు కౌగిట్లో చలి ఓడిపోయి పారిపోయింది. శ్యామ్ చిరునవ్వుతో తలెత్తాడు. బీరువా సర్దుతోంది సరళ. ఆ ముఖం ఎర్రగా మారటం గమనించాడు. అతను పైకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తరువాత ఫ్లాస్క్ తీసుకుని వచ్చింది. ఆమెను చూడగానే అతని అణువణువు ఆవేశంగా ఆనందంగా స్వాగతం పలికింది. సరు తలుపు కేసి చేయి చాపాడు. సజీవమైన జ్ఞాపకాలు మిగిల్చి ఎక్కడికి వెళ్ళావు? అతను ఆక్రోశించాడు. నాకు ఈ జ్ఞాపకాల నుండి విముక్తి కావాలి గబగబా బయటికి వెళ్ళాడు. గోపమ్మ రమ ముఖాలు చూసుకున్నారు. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో జానకి కంఠంలో తేనెలూరుతున్నాయి. రేడియో ముందు సర్వం కోల్పోయినట్టు కూర్చుంది హిమబిందు. ఏ పూర్వపుణ్యమో, పాట సంగతేమో గాని ఏదో పూర్వపుణ్యం వల్ల తను శారదాదేవి కూతురుగా పుట్టి అనంతమైన ప్రేమను పొందింది. నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురిమలు. మమ్మీ, నువ్వు నన్ను తల్లిలా పెంచలేదు, నీ చెలిమిలోని మధురిమలన్నీ చవి చూపించావు అనుకుంది బాధగా. అందుకో జాలని ఆనందమే నీవు. అందనంత దూరం వెళ్ళిపోయిందా తల్లి. కళ్ళల్లో నిలిచిన నీరు ఒత్తుకుంది. బిందు, లాయర్ విశ్వనాథం గారు వచ్చారే. చెల్లాయమ్మ వచ్చింది. వస్తున్నాను పదత్తయ్యా. రేడియో ఆఫ్ చేసింది. ముఖం కడుక్కొని నుదుట సన్నగా తిలకం దిద్దుకొని కిందికి వచ్చింది హిమబిందు. నమస్తే అంకుల్. రామ్మారా అతను ఆదరంగా పిలిచాడు. చెల్లాయమ్మ కాఫీ తెచ్చింది ఇద్దరికి. అతని ఎదురుగా సోఫాలో కూర్చుంది హిమబిందు. బిందు, ధైర్యం తెచ్చుకుని నా మాట వినమ్మా. దైన్యమే మిగిల్చి వెళ్ళింది అంకుల్ మమ్మీ. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. పరిచితులమైన మాకే ఆమెను మరవటం కష్టంగా ఉంది. నీ సంగతి వేరే చెప్పాలా తల్లి. అయినా పోయిన వాళ్లతో మనము పోలేంగా అన్నాడు ఆయన ఓదార్పుగా. ఇద్దరూ లెక్కబెట్టి సిప్స్ తీసుకుంటున్నట్టు తీసుకుని తాగేశారు కాఫీ. మీ అమ్మగారు నాపై పెద్ద బాధ్యత మోపారమ్మా. నర్సింగ్ హోమ్ విషయం ఏం ఆలోచించావు? నా మెదడు మొద్దుబారిపోయింది అంకుల్, మీరే ఆలోచించండి అన్నది దీర్ఘంగా నిశ్వసించి. నువ్వు మెడిసిన్ చదువుతున్నా నర్సింగ్ హోమ్ మనకు ఉంచుకుంటే లాభం. వేరే డాక్టర్లను పెట్టి చూసుకోవటం నీ వల్ల అవుతుందా బిందు? లేదంకుల్, ఆ నర్సింగ్ హోమ్ని చూస్తేనే భయంగా ఉంది. అది నర్సింగ్ హోమ్లా కనిపించటం లేదు. ఓ మృత్యు ప్రాంగణంలా, మమ్మీని పొట్టన పెట్టుకున్న మృత్యు కుహరంలా అనిపిస్తోంది అంకుల్. 2 చేతుల్లో ముఖం దాచుకుంది. విశ్వనాథ్ లేచి దయగా ఆమె తల నిమిరాడు. రిలాక్స్ మై డియర్ చైల్డ్, రిలాక్స్. ఈ 4 రోజులు గడ్డున పడ్డ చేపలా గిలగిలలాడిపోతోంది బిడ్డ. ఇంకా నర్సింగ్ హోమ్ ఏం చూసుకుంటుంది నా ముఖం అన్నది చెల్లాయమ్మ. కాసేపటికి తేరుకుంది బిందు. అమ్మివేయండి అంకుల్. ఆ నర్సింగ్ హోమ్తో పాటు ఈ ఇల్లు కూడా అమ్మివేయండి. ఈ ఇంట్లో ఉండి ప్రతిక్షణం వెంటాడే అమ్మ జ్ఞాపకాల నుండి తప్పించుకోలేను అన్నది బాధగా. డాక్టర్ చంద్రశేఖరం ఆయన అసిస్టెంటు కొనాలనుకుంటున్నారమ్మా. ధర విషయం చెప్తే ఆగాడు విశ్వనాథ్. ధర విషయం నాకేం తెలుసు అంకుల్. ధర విషయం దానికేం తెలుసు లాయర్ గారు. మా పార్వతి 25 రూపాయలు చీర చూసి 100 అంటే నమ్మింది.
మీరే ఏదో సెటిల్ చేయండి అన్నది చెల్లాయమ్మ. నిజమే అంకుల్, ఈ క్షణంలో మీరు తప్ప నాకెవ్వరూ లేరు. చంద్రశేఖరం అంకుల్తో ఈ మాట చెప్పండి. ఆమె గొంతు పూడుకుపోయింది. ఊరుకో బిందు, నీకు మీ అమ్మ మంచితనం ఎప్పుడు అండగా ఉంటుందమ్మా. మా అమ్మవుగా, ఊరుకో. ఆమె నన్ను తోబుట్టువులా చూసింది. అది నిలుపుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ అన్నది కళ్ళొత్తుకుని. చెల్లాయమ్మ విశ్వనాథం కలిసి ఆమెను ఓదార్చి కళ్ళు కడిగించారు. ఆయన మర్నాడు వచ్చేసరికి కాస్త తేరుకున్నట్లు కనిపించింది బిందు. ఆమె వార్తాపత్రిక చూస్తోంది. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇద్దరూ పలహారాలు చేశారు. రాత్రంతా నిద్రే పట్టలేదమ్మా, నువ్వే గుర్తుకొచ్చావు. నిన్నింక ఒంటరిగా వదలటం బాగాలేదనిపించింది అన్నాడు ఒక్కపొడి వేసుకుని. సారీ అంకుల్, అలా అనకమ్మా. మనది రక్త సంబంధం కాకపోయినా శారదమ్మ అభిమానంతో బిగించిన స్నేహ సంబంధం. నేను నీకు మేనమామని. చంద్రశేఖరం గారి తమ్ముడు రాజశేఖరం తెలుసుగా. అతని విషయంలో అమ్మ చాలా కుతూహలం చూపింది. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అంకుల్? అవసరం కనుకనే చెప్తున్నాను. బహుశా అతను డాక్టర్. అతనికి నిన్నిచ్చి ఈ నర్సింగ్ హోమ్ అప్పగించాలనేమో. అమ్మ చితి ఆరకమునిపే అటు పెళ్లి కూతున్నయ్యి నేను ఏడవటం కాక అతడిని ఏడ్పించలేను. ఇప్పుడు ఆ ప్రసక్తే వద్దు. నీ ఇష్టమమ్మా. రాజశేఖరం ఇష్టం లేకపోతే మన బాబీ ఉన్నాడు. నీ ఇష్టం. నర్సింగ్ హోమ్ ఎస్టిమేషన్ తయారు చేయిస్తాను. అతను లేచాడు. అతన్ని గుమ్మం వరకు సాగనంపి వచ్చింది బిందు. ఆస్తి ఉంటే ఆత్మీయులకేం కొదవలేదు. తొందరపడి నిర్ణయం తీసుకోకు. మీ అమ్మ అంతే. అయిన వారిని కాదని కులం మతం కాని వాడిని చేసుకుని ఏం సుఖపడింది? అత్తయ్య. చెల్లాయమ్మ వాక్ ప్రవాహానికి ఆనకట్ట పడింది. ఏమిటన్నట్టు చూసింది. అమ్మ సుఖపడిందో కష్టపడిందో ఒక్కనాడైనా నా కష్టం ఇది అని ఆమె చెప్పలేదు. ఆ చిరునవ్వు వెనక అంతటి విషాదం దాగి ఉందని కూడా ఊహకందని విషయం. దయచేసి అమ్మనేమి అనుకు, ఆజ్ఞాపించినట్టే అని చరచరా పైకి వెళ్ళిపోయింది. చెల్లాయమ్మకు సర్రున కోపం ముంచుకొచ్చింది. అసలు నేను ఇప్పుడేమన్నానని అనుకుంది. అది పైకి అనటంతో ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీస్తున్న సుబ్బమ్మ మాట్లాడింది. ఆ అమ్మ కష్టసుఖాలు ఎవరితోనూ చెప్పుకోలేదు. అలాంటప్పుడు ఆ విషయాలు మీరు మాట్లాడడం బాగోలేదమ్మా. నేనైనా వెర్రిగా ఏం మాట్లాడనే అమ్మా. ఆ విశ్వనాథం చూడు, తన కొడుకున్నాడని చెప్తున్నాడు. ఆ రాజశేఖరం మా కులం వాడు కాదు. ఎన్ని అనుకున్నా కలిమింటి కోతి అన్నారు అంది. అది నిజమేనమ్మా. తల్లిపోయిన దుఃఖంలో ఉన్న పిల్ల ముందా మాటలేం బాగున్నాయి? నా అదుర్ద నీకు అర్థం కాదే సుబ్బమ్మ. మా బావ కొడుకున్నాడా? దీనంత చదివాడు. వాడికి సాంప్రదాయం ఉంది. అమ్మాయికి డబ్బుంది. ఇద్దరికీ ముడిపెడితే నా బాధ తీరుతుంది. కృష్ణారామ అనుకుంటూ వాళ్ళ దగ్గరే పడుంటాను. సుబ్బమ్మ నవ్వుకుంది. శారదమ్మ పెద్ద కర్మకు వచ్చినప్పుడు బాలాజీని చూపించిందామే. అదే విషయం సమరసంగా అర్థమయ్యేలా చెప్పండి. నా ముఖం నాకలా మాట్లాడడం వస్తే లేనిదేముంది అనుకుని విసురుగా బీన్స్ ముందేసుకుని కూర్చుంది. అప్పటికే భర్త పోయి మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చే తను. ఆ ఇంట్లో అందరూ విదిలించిన శారద మాత్రం ఆదరంగా చూసేది. ఒకరోజు తనకంటే సీనియర్ డాక్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినప్పుడు ఇంట్లో అందరూ తెల్లబోయారు. వెంకట్రామయ్యకు ఒక కొడుకు, ఒక్కతే కూతురు. అందుకు ఆమె అభిష్టానికి వ్యతిరేకం చేయవలసిన అవసరం కూడా లేదు. ఆయన చేయలేదు కూడాను. ఫైనల్ ఇయరే కదా, పర్వాలేదు. అతని పేరేమిటమ్మా? నేను వెళ్ళి వివరాలు కనుక్కుంటాను అన్నారాయన. శారద ఒక్క క్షణం తటపటాయించింది. పర్వాలేదమ్మా, చెప్పు. విన్స్టన్ ప్రసాద్ నాన్న ఎంఎస్ చేస్తున్నాడు. శారద. ఆయన ఆవేశంగా లేచాడు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు వద్దని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాడు. శారద మాట్లాడలేదు. ఆ తరువాత ఒకరోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో వివాహం చేసుకుని వచ్చింది. అంతే. వెంకట్రామయ్య తనకు కూతురు లేదన్నాడు. శారదా ప్రసాద్లు అన్యోన్యంగానే ఉన్నారు. హిమబిందు పుట్టినప్పుడు శారద ఉత్తరం రాస్తే వెళ్ళింది. పాపకు 3 నెలలు వచ్చే వరకు ఉండొచ్చింది. అప్పుడు వారు అన్యోన్యంగా దాంపత్యానికి నిర్వచనం అన్నట్లున్నారు. మరి తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. అతను అమెరికా వెళ్ళి తిరిగి రాలేదన్నారు. శారద అతని పేరు ఎత్తనిచ్చేది కాదు. ఒంటరిగా కష్టపడుతుంటే తన మేనమామతో ఎన్నోసార్లు శారద విషయం చెప్పింది. అతను విననట్టే ఊరుకున్నాడు. శారద కష్టాన్ని, శ్రమను ఆరాధించి ఈనాడు ఇంత మనిషి అయింది. ఒక్కనాడు కూడా తన కష్టాలు ఏకరువు పెట్టి భర్తను నిందించలేదు. బంధువులకు దూరంగా ఉండిపోయింది. తను వస్తే మాత్రం చీరలు, డబ్బు ఇచ్చి యాత్రలు తిప్పేది. తన బావగారికి సాంప్రదాయాల పిచ్చి ఉన్నా అంతకు మించిన సంపద బిందుది కాబట్టి అభ్యంతర పెట్టలేదు. ఎలాగైనా బిందు వివాహం చెయ్యాలి అని అనుకుంది చెల్లాయమ్మ. శ్యామ్, నేను బ్రతకాలా చావాలా? గోపమ్మ కోపంగా నిలదీసి అడిగింది.
చావు బ్రతుకులు మన చేతుల్లో లేవని అర్థం చేసుకోమ్మా అన్నాడు నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించి. నీ పిల్లాడిని ఎవరు చూడాలి? ఆఖరి అస్త్రంగా అరిచింది. అతను దెబ్బతిన్నట్లు చూసి సిగరెట్ పారేశాడు. ఏం తోచినట్టు నుదురు రాసుకున్నాడు. నాకు వయసు వస్తోందా పోతోందా? మనకిట్లా రాసిపెట్టి ఉంది. సరళ పోయింది. నువ్వు లేచి ఉద్యోగానికి వెళ్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నది బ్రతిమలాడుతూ. అమ్మా, నాకు వెళ్ళాలని లేదా? వెళ్తాను. నానిని నేను చూసుకుంటాను అన్నాడు కాస్త అభిమానంగా. చూసుకుంటావు. తాగి పడుకుంటే వాడి గొంతు ఎండిపోయినా దిక్కులేదు. నిరసనగా చూసిన అసహాయత ఆమె కళ్ళ వెంట నీళ్లు తెప్పించింది. తల్లిని ఆ స్థితిలో చూసి అతను చలించిపోయాడు. లేదమ్మా, లేదు, రేపటి నుండి వెళ్తాను, నిజం వాగ్దానం చేశాడు. నాని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పాలు కలిపి తల్లికిచ్చి ఇంట్లో ఒక క్షణం ఉండలేనట్లు చెరువుగట్టుకొచ్చి కూర్చున్నాడు. అతను ఏది మర్చిపోదామని వచ్చాడో ఆ విషయం వెన్ను తట్టి నేనున్నానంటూ గుర్తుకొచ్చింది. సరళక చెరువంటే ఎంతో ఇష్టం. వివాహమైన కొత్తలో వెక్కిరించేది. కంకిపాడు, ఎంకిపాడు అంటూ ఏమిటా పేర్లు అనేది. ఏమైందమ్మా? అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతోంది. మీది తురక పేరున్న ఊరు. అతని మాట పూర్తి కానివ్వలేదు. మా ఊరు పేర అచ్చ తెలుగు వెలుగులు విరిజిమ్మే పేరే భాగ్యనగరం, తెలుసా? అలాంటి సరళ పొలాలను, పంటలను, పారే నీటిని చూసి పరవశించిపోయేది. ఇక్కడి వారి మూర్ఖత్వానికి నవ్వొస్తుంది అన్నదోనాడు. ఎందుకో బంగారం పండే పొలాలు వదిలి ఆ రాళ్ళు రప్పలున్న పొలం కొనటానికి ఎందుకు ఎగబడుతున్నారో తెలియదు. ఎక్కడ చూసినా నల్ల భూమి, మొక్కలు సస్యశ్యామలంగా కనిపిస్తోంది అన్నది మైమరిచి చుట్టూ చూస్తూ. ఇంత దూరం వచ్చింది పొలాలను చూసి పరవశించిపోవటానికా? చిరుకోపంగా అడిగాడు. పడగ్గదిలో ఒకరినొకరం చూసుకుంటున్నాగా. అటు చూడు శ్యామ్, వినీలాకాశంలో పక్షులను చూస్తుంటే ఓ పక్షిగా మారాలని లేదు. ఆ ప్రవహించే నీటిని చూస్తుంటే నీటి బిందువై పోవాలని లేదు. గలగలమని కదిలే చటుక్కున ఆమె నోరు మూశాడు. కానీ నిజంగా ప్రకృతి పచ్చదనానికి పరవశించిపోయాడు. రోడ్డు మలుపు తిరిగే దగ్గర ఆ చెరువే లేకపోతే అనుకున్నాడు వెచ్చని కోర్కెలను వెనక్కు పెడుతూ. ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. అదేమిటి నా అడుగుల్లో అడుగులు వేస్తున్నావు? ఇది పల్లెటూరు, ఈ జనం చూస్తే మురిసిపోతారు. భర్త అడుగుజాడల్లో నడుస్తోంద్రోయ్ అని అంటూ కిలకిలా నవ్వింది. సినిమా తార నుండి ఇల్లాలి వరకు ఈ పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టుకుంది అంటూ కితకితలు పెట్టాడు. ఏయ్, రోడ్డని తెలియదు? కోపంగా చూసింది. కొంచెం ముందు వెళ్తున్న ఇద్దరు స్త్రీలు ఆగి వీళ్ళనే చూడటం గమనించి, రోడ్డై తప్పించుకున్నావు సరు, హాయిగా గుడివాడలో కాపురం పెట్టుకుందాం అన్నాడు. అతనికి రావటం పోవటం అలసటగా ఉంది. సరళ అతన్ని దీక్షగా పరీక్షగా చూసింది. కాపురం అంటే మనము గుడివాడలో కొన్నాళ్ళు స్వేచ్ఛగా ఉందాం. ఇక్కడ అమ్మ వ్యవసాయం చూసుకుంటుంది. ఇక్కడ మీ స్వేచ్ఛకు వచ్చిన ఆటంకం ఏమిటి? చూడండి, అమ్మ లేనిదే కొడుకు ఊడిపడతాడు అనుకునే మూర్ఖురాలి కింద నన్ను జమ కడితే మీ దురదృష్టం. సరు ఆమె చెయ్యి నొక్కాడు. కొంచెం శ్రమ అవుతుంది. అత్తయ్య కళ్ళలో తృప్తి, ఆనందం చూసి ఆ శ్రమను ఓర్చుకోవాలి అంది. సరు, థ్యాంక్స్ సరు. 190 మంది మగాళ్లను తమ ప్రేమ శాసనంతో దొంగలను, నటకులను చేస్తున్నారు భార్యలు. చాలు కానీ ఓ స్కూటర్ కొనుక్కోండి అంది. ఇంటికి వెళ్ళగానే జై జగజ్జనని అంటాను, నరుడా నీ కోరిక ఏమిటి అని ఆ జనని ప్రశ్నిస్తే 100 రూపాయలవి ఓ 100 నోట్లు పడై తల్లి, మా ఆవిడ స్కూటర్ కొనమంది అంటాను సరా అన్నాడు. ఇంతోటి ఇంజనీర్ స్కూటరే కొనలేదా? ఓయ్, నేను సినిమాలో ఇంజనీర్ని కాదు. అతనికి ఆ పాత్ర కవి రాస్తాడు, నిర్మాతకు దండిగా డబ్బుంది కాబట్టి సెట్ వేస్తాడు, కారు తన దగ్గరే ఉంది కాబట్టి కారిస్తాడు అన్నాడు నవ్వుతూ. అలా సాగిపోయిన జీవితం సరిగ్గా సంవత్సరం నాటికే అంతం కావాలా? అదొక మధుర స్వప్నం. సరు, నువ్వు మామూలు స్త్రీలా ఎందుకుండలేదు అని జుట్టు పీక్కున్నాడు. ఆ వేదన భరించటం తన తరం కాదు. ఈ సంవత్సరం నిమిషంలా గడిచిపోయింది. తన సరళకు ఆయుష్ మూడిందా? లేదు లేదు, డాక్టర్ అజాగ్రత్త వల్ల, అసమర్థత వల్ల ఆమె పోయింది. ఆ విషయం తను మర్చిపోలేడు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో అలాంటి అసమర్థవంతమైన పనులు జరుగుతున్నాయని తెలిస్తే తాను సరళను పంపేవాడు కాదు. చేతులారా సరళను చంపుకున్నాడు. ఆ భావనే అతడి మనశ్శాంతిని హరింపచేస్తోంది. అతను దాదాపు పిచ్చివాడవుతున్నాడు. ఇంటికొస్తూనే అలమర తీశాడు. ఓ సీసా తీసుకొని కూర్చున్నాడు. తనను తాను మర్చిపోయే వరకు అలాగే కూర్చున్నాడు. కడుపులో బగ్గుమని ఆ నిష అణువణువు వ్యాపించాక కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయాడు. భోజనానికి లేపుదామని వచ్చిన గోపమ్మ కొడుకు స్థితి చూసి చలించిపోయింది. ఆమెకు ఉక్రోషం, ఏడుపు, కోపం పోటీపడి వచ్చాయి. ఆ సీసా తీసి ఎత్తి నేలకేసి కొట్టింది.
దౌర్భాగ్యుడా, ఒక్కసారి లేచి అలా చూడు. ఎందరు భార్యలు పోయిన వారున్నారో అంతా నీలాగే చేస్తున్నారా? భగవంతుడా, అందరూ పూల పూజ చేస్తే నేను రాళ్ల పూజ చేశానా? తల బాదుకుందామే. అబ్బా, ఎందుకు అరుపులు? కావాలంటే నువ్వు తాగు. చాచి చెంప పగలగొట్టాలంత కోపం వచ్చింది గోపమ్మకు. మళ్ళీ అంతలోనే నిగ్రహించుకుంది. తన ఎదురుగా సిగరెట్ కాల్చని కొడుకు, తన ముందు హాస్యంగా మాట్లాడటానికి జంకే కొడుకు ఇలా తయారయ్యాడంటే విధి బలీయం, తన దురదృష్టం. ఒక్కగానొక్క కొడుకుని ఎంతో కష్టపడి అపురూపంగా పెంచుకుంది. అంతా మట్టయిపోయింది, మంట కలిసిపోయింది. అమ్మా, మన దేశాన్ని పాడు చేసే నాశక వస్తువులలో తాగుడు, ఆడంబరాలు ముఖ్యమైనవి అనే కొడుకేనా? తన తిట్లు అరణ్యరోదన లాంటివి. అతనికి వినిపించనే లేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. రాత్రి అయింది. తలుపు వేసుకోవాలన్న ధ్యాస కూడా పోయింది. కథ కొనసాగుతుంది.